హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు చట్నీస్ ఆఫ్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మామిడికాయ తురుము పచ్చడి ఎలా చేయాలో తెలుసుకుందాం. ఇది ఇన్స్టెంట్ పికిల్. మనం ఇది ప్రిపేర్ చేసుకున్న 2 అవర్స్లోనే తీసుకోవచ్చు. మనం ఇప్పుడు అయ్యప్ప స్వాములను కూడా ఇంటికి పిలిచి భోజనం పెడతాం కదా, అప్పుడు కూడా ఈ పచ్చడిని ఇన్స్టెంట్గా ప్రిపేర్ చేసి వాళ్ళకి వడ్డించవచ్చు. దీనికోసం ప్రొసీజర్ చూద్దాం. ముందుగా ఒక మీడియం సైజ్ మామిడికాయని శుభ్రంగా కడిగి తీసుకోవాలి. దీన్ని ఇలాగా తడి లేకుండా మంచిగా తుడుచుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు నేను ఈ వీడియోలో ఈ మామిడికాయకి తగ్గ కొలతలతో పచ్చడిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చెప్తాను. మామిడికాయ తురుము కోసం ఇప్పుడు మామిడికాయని చెక్కు తీసుకొని మంచిగా తురుముకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు నేను తీసుకున్న మామిడికాయకి కరెక్ట్గా 1 కప్పు మామిడికాయ తురుము వచ్చింది. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు 1 కప్పు మామిడికాయ తురుముకి 1 స్పూన్ ఆవాలు, అలాగే 1/2 స్పూన్ మెంతుల్ని ఒక ప్యాన్లో యాడ్ చేసుకొని మంచిగా వేయించుకోవాలి. మెంతులు మంచిగా వేగాలి. ఇలాగా ఈ రంగు వచ్చే వరకు వేయించుకోండి. ఇప్పుడు దీన్ని మిక్సీ జార్లోకి తీసుకొని మంచిగా పొడి చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పోపు వేసుకోవడానికి 1 కప్పు మామిడికాయ తురుముకి 1/2 కప్పు ఆయిల్ని యాడ్ చేసుకోండి. ఇప్పుడు అందులోనే 1/2 స్పూన్ ఆవాలు, అలాగే 3 ఎండుమిర్చిని కూడా యాడ్ చేసుకొని మంచిగా పోపును రెడీ చేసుకోండి. ఆవాలు ఎండుమిర్చి మంచిగా వేగాక ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని 1/2 స్పూన్ ఇంగువని యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఈ ఆయిల్ని పక్కన పెట్టుకొని చల్లార్చుకోండి. ఇప్పుడు పచ్చడి ప్రిపరేషన్ చూద్దాం. ఇప్పుడు పచ్చడి కలుపుకోవడానికి వీలుగా ఒక బౌల్ తీసుకొని అందులో మామిడికాయ తురుముని యాడ్ చేసుకోండి. 1 కప్పు మామిడికాయ తురుముకి 1/2 కప్పు కారాన్ని యాడ్ చేసుకోవాలి. స్పూన్స్లో చెప్పాలి అంటే 3.5 స్పూన్లు కారం యాడ్ చేసుకోండి. ఇప్పుడు కారం ఎంతైతే తీసుకున్నామో దానికి కరెక్ట్గా 1/2 క్వాంటిటీ సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. నేను 3.5 స్పూన్ల కారం తీసుకున్నాను కాబట్టి ఇంచుమించు 2 స్పూన్ల సాల్ట్ తీసుకున్నాను. ఇప్పుడు ఇందులోనే 1/2 స్పూన్ పసుపుని యాడ్ చేసుకోవాలి. పసుపు ఆప్షనల్, మీకు ఇష్టమైతే యాడ్ చేసుకోండి, లేకపోతే స్కిప్ చేయండి. ఇప్పుడు ఇందులోనే ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న ఆవాలు మెంతులు పొడిని కూడా యాడ్ చేసుకోండి. ఈ మిశ్రమాన్ని మంచిగా ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే ముందుగా కాచి చల్లార్చుకున్న ఆయిల్ని యాడ్ చేసుకోండి. ఇప్పుడు మొత్తం మిక్స్ అయ్యేలాగా మంచిగా కలుపుకోవాలి. ఏమేమి ఎంత యాడ్ చేయాలో నేను కొలతలతో సహా డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. ఇలా మంచిగా కలుపుకోవాలి. ఎంతో టేస్టీగా ఉండే మామిడికాయ తురుము పచ్చడి రెడీ అయినట్లే. చూడండి ఆయిల్ ఎలా పైకి తేలిందో. నేను మిక్స్ చేసుకున్న 5 మినిట్స్కే ఆయిల్ ఇలా పైకి తేలింది అంటే మనం అన్ని పర్ఫెక్ట్ కొలతలతో యాడ్ చేసుకున్నట్టే. ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.